హరిహర వీరమల్లు ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అది కూడా ఓవర్‌సీస్ నుంచి అండ్ అమెరికా నుంచి మాత్రం ప్రీమియర్ షోస్ ఆల్రెడీ నడుస్తున్నాయి కాబట్టి అక్కడ చూసిన వాళ్ళు చెప్తున్నటువంటి ఆ రివ్యూస్ కానీ, టాక్స్ వింటూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మన తెలుగు ఫ్యాన్స్, కల్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా రక్తం మరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు పవన్ కళ్యాణ్ సినిమా కోసం వెయిట్ చేసి ఇంకా కొద్ది గంటలే ఉంది అని తెలిసినప్పటికి కూడా ఒక్కొక్క క్షణాన్ని ఒక్కో గంటలాగా ఫీల్ అవుతూ ఉన్నారు కల్ట్ ఫ్యాన్స్ అందరూ కూడా. ఎందుకంటే ఆయన కటౌట్ని ఒక్కసారి తెర మీద చూస్తే ఏ విధంగా ఉంటుంది, కళ్ళకి ఒక పండగలాగా విజువల్ ఫీస్ట్ మాత్రం డెఫినెట్లీ ఉంటుందని చెప్పేసి కూడా ఒక ఓవర్సీస్ యొక్క రివ్యూస్ వింటూ ఉంటే తెలుస్తోంది. మరి అక్కడ చూసుకుంటే సెన్సార్ బోర్డ్ అయిపోయిన తర్వాత ఏ విధంగా చెప్పారు వాళ్ళు. సో మరి ఇప్పుడు ఇక్కడ యుఎస్లో వస్తున్నటువంటి రివ్యూస్ వింటూ ఉంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ కూడా మరి ఇక్కడ ఎప్పుడెప్పుడు చూస్తామని చెప్పేసి వాళ్ళు ఒక 2-3 రోజుల నుంచి కూడా ఈ సినిమా గురించి ఫుల్గా సెలబ్రేషన్స్కి ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది ఆఫీస్కి లీవులు పెట్టుకున్నారు, పాలాభిషేకాలు కావచ్చు, లేకపోతే చాలామంది టపాకాయలు కాలుస్తూ ఉంటారు, పేపర్స్ కావచ్చు. సో ఈ విధంగా వాళ్ళకి తోచినటువంటి సెలబ్రేషన్స్ అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సినిమా స్టార్ట్ అయిన ఒక 20 నిమిషాల తర్వాత చాలా గ్రాండ్గా పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఉండబోతుందని చెప్పేసి చెప్తున్నారు. ఒక ఇంటర్వెల్ సీన్స్ కావచ్చు, సినిమా మొత్తంలో 3 యాక్షన్ సీన్స్ ఉంటాయి. అవి మాత్రం సినిమా మొత్తానికి కూడా హైలైట్. ముఖ్యంగా క్లైమాక్స్ చూసుకుంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఏ ఒక్క సినిమాలో కూడా ఇలాంటి క్లైమాక్స్ని మనం చూసుండము. మధ్యలో కామెడీ టచ్ ఉంటుంది, ఎమోషనల్ టచ్ ఉంటుంది, ప్రతి ఒక్క డ్రామా కూడా ఈ సినిమాలో ఉంటుంది. డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇన్ని రోజుల పాటు వెయిట్ చేసినటువంటి ఆ వెయిటింగ్స్కి ఇది ఒక గొప్ప రిజల్ట్ ఇవ్వబోతుందని చెప్పేసి కూడా ఒక యూఎస్ రివ్యూస్ వింటూ ఉంటే తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. కోహినూర్ డైమండ్ని కాపాడేటటువంటి ఒక కార్యకర్త పని ఆయన చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు మనం చూస్తూ ఉంటే అప్పట్లో ఆ రోజులలో మన హిందూ దేవాలయాల మీద, హిందువుల మీద జరిగినటువంటి దాడుల్ని ఉద్దేశించి ఆ దాడుల్ని వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి ఉంటే ఏ విధంగా ఉంటుంది అప్పట్లో అని చెప్పేసి ఒక హరిహర వీరమల్లు పాత్రను క్రియేట్ చేశారు. సో ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరికి కూడా ఈ యొక్క అంటే వేరే వాళ్ళ ఫ్యాన్స్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ సినిమా చూస్తారు. డెఫినెట్లీ ఇంకా కొద్ది గంటలు మాత్రమే సినిమాకి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఇంకా కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది కాబట్టి డెఫినెట్లీ ఆ షోస్ కోసం అయితే ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. మరి ఇక్కడ వన్స్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్స్ కానీ వాళ్ళ నుంచి వచ్చే టాక్ కానీ ఏ విధంగా ఉంటుంది, ఆ బీభత్స్ అని తట్టుకోవడం చాలా అంటే గొప్ప విషయం అని కూడా ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. చూడాలి మరి సినిమా వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందని.